భీమవరం డిఎస్పీ వ్యవహారం మీద పవన్ కళ్యాణ్ రియాక్ట్ అయిన తీరు రాజకీయంగా ఎందుకింత ప్రకంపనలు పుట్టిస్తోంది? నివేదిక ఇవ్వాలి అని డీజీపీకి పవన్ సూచన అంటూ టీడీపీ మీడియా శుతిమెత్తగా రాసినా కానీ రాజకీయ ప్రకంపనలు ఇంత గట్టిగా రావడానికి కారణం ఏంటి అని చూస్తే గనక 2-3 రీజన్స్ బలంగా కనపడుతూ ఉన్నాయి. పైగా గతంలో పవన్ కళ్యాణ్ హోంమంత్రి అనిత మీద నేరుగా పేరు ప్రస్తావించి చేసిన కామెంట్లు కూడా గుర్తున్నాయి కాబట్టి నేను హోంశాఖ తీసుకున్న పరిస్థితులు వేరుగా ఉంటాయి. అసలు ఈ హోల్ ఎపిసోడ్ ని ఎలా చూడాలి? ప్రభుత్వం సమర్థించుకుంటున్నట్టు అసలు ఉప ముఖ్యమంత్రికి ఇతర శాఖల్లో జోక్యం చేసుకునే అధికారం ఉంటుందా? డిఎస్పీ వ్యవహారం చేయి దాటిపోతోంది అని భీమవరం ఇష్యూలో పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకోవడమే కాదు, నివేదిక ఇవ్వాలి అని డీజీపీని కూడా కోరారు. అంతకు ముందే పశ్చిమ ఎస్పీతో కూడా మాట్లాడేశారు. ఆ తర్వాత ఆ విషయాన్ని హోంశాఖ మంత్రికి చెప్పారు. ఇది అసలు ఇష్యూ. నిజానికి ఒక కేబినెట్ మంత్రి మరో మంత్రి శాఖ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవచ్చా అనేది ఇక్కడ అసలు పాయింట్. ఎందుకంటే మన వెస్ట్ మినిస్టర్ ప్రాక్టీస్లో, మన పార్లమెంటరీ డెమోక్రసీలో కేబినెట్ అనేది కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ, కాంపౌండ్ రెస్పాన్సిబిలిటీ కాదు. కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అంటే ఏదైనా ఒక పరిణామం జరిగినప్పుడు క్యాబినెట్ మొత్తం ఆ పరిణామానికి బాధ్యత వహించాలి. అదే కాంపౌండ్ రెస్పాన్సిబిలిటీ అంటే 2-3 మంత్రులు కలిసి అయినా సరే ఒక పని చేయడం అనమాట. కానీ మనది కాంపౌండ్ రెస్పాన్సిబిలిటీ కాదు, కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. అంటే దీన్ని బట్టి చూస్తే ఒక శాఖ మంత్రి ఇంకో శాఖలో జోక్యం చేసుకోవడానికి అవకాశం లేదు. పైగా మన దగ్గర శాఖలు కూడా క్లియర్ కట్గా డిఫైన్ అయి ఉన్నాయి కదా. అనిత హోంశాఖతో పాటు డిజాస్టర్ మేనేజ్మెంట్ అనే మంత్రిత్వ శాఖకి మంత్రిగా ఉన్నారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ డిజాస్టర్ కాదు, సరిగ్గా చదవాలి. ఓకే. పవన్ కళ్యాణ్ అయితే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ శాఖలకి మంత్రిగా ఉన్నారు. మరి లా అండ్ ఆర్డర్ వచ్చేసరికి ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గర ఉన్న వ్యవహారం. అంటే శాంతి భద్రతలకు సంబంధించిన మేజర్ నిర్ణయాలు కానీ పరిణామాలు కానీ ముఖ్యమంత్రి పరిధిలోకి వస్తాయి. మరి ఇలాంటప్పుడు పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకోవడము హోంమంత్రి వ్యవహారాల్లో అంటే పరిధిని అతిక్రమించినట్టే అనే చర్చ రాజకీయ వర్గాల్లోనూ మీడియాలోనూ అంతకుమించి జనంలోనూ జరుగుతోంది. ఇదే విషయం మీద మీడియా హోంశాఖ మంత్రి అనితని క్వశ్చన్ చేయడమే కాదు, కొద్దిసేపు మీడియాకి హోంమంత్రికి మధ్య సంవాదం కూడా జరిగింది. అదేంటో డీటెయిల్డ్గా చూద్దాం. మొదట మీడియా అడిగింది, పవన్ కళ్యాణ్ కొంచెం ఇతర శాఖలలో ఎక్కువ స్పందిస్తున్నారనే ఆరోపణలు మొదటి నుంచి వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ తాజాగా ఆయన డిప్యూటీ సీఎం అండి. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం, సజెషన్స్ ఇవ్వడంలో తప్పే ఉంది. సజెషన్స్ కాదు, డీజీపీ నుంచి నివేదిక కోరారు. ఇప్పుడు ఒకళ్ళు ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చింది, నా దగ్గరికి ఎవరో ఒకరు వస్తారు, వేరే శాఖ వాళ్ళు వస్తారు, అమ్మ ఇలా అన్యాయం జరిగింది అంటారు. నేను కన్సర్న్ మినిస్టర్కి చెప్తానా చెప్పనా? లేకపోతే కన్సర్న్ మినిస్టర్ తాలూకా ఓఎస్డీకో లేకపోతే సిఎస్కి ఎవరో ఒకరికి మేము ప్రిన్సిపల్ సెక్రటరీకి చెప్తామా చెప్పమా? ప్రతిదాన్ని భూతద్దంలో చూడకండి. అది విత్ కోఆర్డినేషన్ జరుగుతుంది. డిపార్ట్మెంట్ మధ్య కోఆర్డినేషన్. విషయం ఏంటంటే ప్రతి విషయాలు కూడా మా వరకు వస్తాయంటే మా వరకు రాకుండా ఏమి ఉండవు. ఇది జస్ట్ అఫీషియల్గా వచ్చిన కమ్యూనికేషన్ కింద భావించవచ్చు కదా. ఎందుకు దీనికి ఇంత రాద్దాంతో? మాకు లేని ఈగోలు మీకెందుకు అబ్బా? నాకు అర్థం కాదు. మాకున్నాయండి, మా నోటీసులో మాకున్నాయి, మా దగ్గర కూడా రిపోర్ట్ ఉంది. ఆ రిపోర్ట్ని బేస్ చేసుకొని మా చర్యలు ఉంటాయి. ఓకేనా? రాజ్యాంగం ప్రకారము ఉప ముఖ్యమంత్రి పదవి అనేది అఫీషియల్ కాదు. అట్లాంటప్పుడు సీఎంఏ సుప్రీము. అట్లాంటి టైంలో పవన్ కళ్యాణ్ ఈ డీజీపీని నివేదిక మాది ఎన్డీఏ కూటమండి. మేము ఒక విషయం చెప్పనా, మీ ఇలాంటి క్వశ్చన్స్ లాస్ట్ గవర్నమెంట్లో సీఎంని మీరు అడుగుంటే ఈ పొజిషన్ ఉండేది కాదు ఈరోజు మాకు. అదే కాదు చెప్తున్నా, ఇలాంటి క్వశ్చన్స్ ప్రీవియస్ సీఎంని మీరు అడుగుంటే, లాస్ట్ సీఎంని మీరు అడుగుంటే ఇలాంటి పరిస్థితులు ఇప్పుడు సొసైటీకి కూడా వచ్చి ఉండేవి కాదు. నేనేమంటానంటే ఈరోజు మేము అందరం ఎన్డీఏ కూటమిలో ఏదో రకంగా చిచ్చు పెట్టాలని చూస్తారు. మాకు అండర్స్టాండింగ్ ఉంది అని అనిత అనడం చూస్తుంటే ఒక్కటే అనిపిస్తోంది. మీడియా అడిగింది ఒక పర్టికులర్ ఇష్యూ గురించి, సిచ్యువేషన్ గురించి. మరి అనిత ఏంటి కూటమిలో చిచ్చు పెట్టడం వరకు వెళ్ళిపోయారు. ఇది ఎలా ఉందంటే సినిమాలో ఒక సీన్ గురించి మాట్లాడుతూ ఉంటే నేరుగా ఆ సీన్ గురించి వదిలేసి క్లైమాక్స్ గురించి చెప్పినట్టు ఉంది కదా. ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? అసలు పవన్ కళ్యాణ్ ఎందుకు జోక్యం చేసుకున్నారు?
హోంమంత్రి అనితకి పవన్ కళ్యాణ్కి మధ్య ఇంతకు ముందు ఎలాంటి ఆర్గ్యుమెంట్ జరిగింది? ఈ రెండు ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్. ఒకటి, పవన్ కళ్యాణ్ రియాక్ట్ అవ్వడం వెనుక కారణం ఏంటి అని ఆలోచిస్తే గనక ఇప్పుడు ఒక్కటే అనిపిస్తుంది. ఏపీ వ్యాప్తంగా లక్ష్మీనాయుడు నెల్లూరు జిల్లాలో జరిగిన హత్య గురించి చాలా లోతుగా రాజకీయ సామాజిక కోణాల్లో చర్చ జరుగుతోంది. దసరా నాడు హత్య జరిగితే దీపావళి టైంకి ప్రభుత్వం ఆ వ్యవహారం మీద రియాక్ట్ అవడమే కాదు, కాంపన్సేషన్ ఇస్తాము అని చెప్పడము, హోంమంత్రి అనితతో పాటు ఉమ్మడి జిల్లా మంత్రి నారాయణ, మరీ ముఖ్యంగా జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టిని కలిపి పొలిటికల్ డెలిగేషన్ కూడా గ్రౌండ్ లెవెల్కి పంపడాన్ని బట్టి చూస్తే రాజకీయంగా ఆ ఇష్యూకి ఎంత వెయిటేజ్ ఉందో అర్థమైపోతుంది. అలాంటి ఇష్యూ జరిగినా కూడా పవన్ కళ్యాణ్ రెస్పాండ్ అవుట్లా, ఎందుకు మాట్లాడవు పవన్ అని జనం వైపు నుంచి, ఆయన సామాజిక వర్గం వైపు నుంచి, అభిమానుల వైపు నుంచి క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. ఇలాంటి టైంలో వ్యూహాత్మకంగా పవన్ భీమవరం డిఎస్పీ వ్యవహారాన్ని తెర మీదకి తెచ్చారు. సరే, భీమవరంలో కూడా జనసేన ఎమ్మెల్యే అంజిబాబాయ్ ఉన్నారు, అక్కడ లోకల్ కారణాలు కూడా దీని వెనుక ఉండి ఉండొచ్చు. కాకపోతే వ్యూహాత్మకంగా నేను కలుసుకుంటే ఇలా ఉంటుంది అని చెప్పడానికో ఏమో పవన్ కళ్యాణ్ ఈ సిచ్యువేషన్ని ఉపయోగించుకున్నారా అనే ఆలోచన అందరిలోనూ ఉంది. ఇది ఒక పాయింట్ అయితే, హోంమంత్రి పనితీరు మీద గతంలో పవన్ కళ్యాణ్ నేరుగా కొన్ని కామెంట్లు చేశారు. హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా చెప్తా ఉన్నాను, హోమ్ మినిస్టర్ మీరు, నేను పంచాయతీరాజ్ శాఖ మంత్రినే. నేను చూశారుగా, పేరు ప్రస్తావించి మరీ మాట్లాడారు. పైగా తాను హోంశాఖ తీసుకుంటే పరిస్థితులు వేరుగా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి అని కూడా ప్రత్యేకంగా చెప్పడం అప్పట్లో చూసాం. అంటే రాష్ట్రంలో పరిణామాల మీద హ్యాండిల్ చేస్తున్న తీరు మీద పవన్ కళ్యాణ్ తనకున్న ఎగోనీని, అసంతృప్తిని ఆ రకంగా బయట పెట్టారేమో అప్పుడు అని అనుకున్నారు. కానీ దానికి కంటిన్యూషన్, ఇలాంటి సీక్వెల్స్ కూడా ఉంటాయి అని ఇప్పుడు అర్థమైంది. అంటే ఇదంతా చూస్తే బై అండ్ లార్జ్ ఒక్కటి ఏమనిపిస్తుందంటే, ఒక పక్కన లక్ష్మీనాయుడు హత్యతో సామాజికంగా రాజకీయంగా ఒత్తిడి పెరుగుతున్న టైంలో వ్యూహాత్మకంగా పవన్ లా అండ్ ఆర్డర్ ఇష్యూని ప్రస్తావించారు అనేదైతే తెలుస్తూ ఉంది, కేటగారికల్గా, క్లియర్ కట్గా. మరి రాజకీయంగా సవాళ్ళు ఉంటాయి కాబట్టి జనసేన టీడీపీ మధ్య ఫ్రిక్షన్ వస్తుంది అనే ఫీలర్స్ జనంలోకి వెళ్తే కనుక ఆ ఇంపాక్ట్ ఎలా ఉంటుందో ఊహించడం అంత తేలిక కాదు. కాబట్టి చంద్రబాబు లాగే అనిత కూడా అసలు కూటమి ఐక్యతను దెబ్బతీసేందుకు, చిచ్చు పెట్టేందుకు ట్రై చేస్తున్నారు, మా ఐక్యత చూసి ప్రత్యర్థులు ఏడుస్తున్నారు అని ఆరోపణ చేసి వ్యవహారాన్ని స్కిప్ చేసేందుకు ట్రై చేశారు. కానీ ఒక్కటైతే క్లియర్, ఎప్పుడైనా సరే పర్టికులర్ ఇష్యూ మీద క్వశ్చన్ రైజ్ అయినప్పుడు ఆన్సర్ కూడా పర్టికులర్గా ఉండాలి. ఏదో చాలా జనరలైజ్ చేసి ఎవరో ఎవరినో చూసి ఏడుస్తున్నారని, ఎక్కడో ఎవరో చిచ్చు పెడుతున్నారని మాట్లాడడం వల్ల అసలు క్వశ్చన్కి అయితే సమాధానం రాదు కదా. ఈ ఇష్యూ మొత్తం చూస్తే అదే అనిపిస్తూ ఉంది. ఇది అసలు విషయం. మరి రాష్ట్రంలో పరిణామాల మీద సమాధానం చెప్పాల్సింది పోయి ఇలాంటి ఎలిగేషన్స్ చేస్తే జనం సమాధాన పడతారా?